నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని వశిష్ఠ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అధ్యాపకులకు చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 108 మెడికల్ టెక్నీషియన్ పూజారి లక్ష్మణ్ సిపిఆర్ పై అవగాహన కల్పించారు. ఆహారపు అలవాట్ల వల్ల ఎన్నో వ్యాధులకు గురి అవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా గుండెపోటు సంభవించేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. కావున మనిషికి గుండెపోటు వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళినప్పుడు గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. పడాలంటే ఫస్ట్ మన దినచర్యలో మార్పులు అనేటువంటి రావాలి. రోజు నువ్వు లేచిన కాడ నుంచి పడుకునే వరకు నువ్వేం చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఓకేనా? నువ్వు మార్నింగ్ లేచేసరికి ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. ఓకేనా? తర్వాత డైలీ మనం తినే ఫుడ్ మసాలా బిర్యానీలు ఇవి తిన్నాం అనుకో ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్స్ 100% వస్తాయి ఎక్కువ తింటే. అందుకే మనం ఫుడ్ కూడా కొంచెం వెజిటేబుల్ వైపు ఎక్కువ దృష్టి పెట్టాలి మనం. అదేవిధంగా బయట జంక్ ఫుడ్స్ అనేటువంటి 100% మానేయాలి. మసాలా ఫుడ్, జంక్ ఫుడ్స్, మళ్ళీ ఇవాళ రేపు ఈ ఫ్రైడ్ రైస్లలో మొత్తం టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నారు. అది చాలా డేంజర్. అది విషంతో సమానం. అది మనం చాలా టేస్టీగా తింటాం దాన్ని. ఇవన్నీ అవాయిడ్ చేస్తేనే మనం హార్ట్ని కాపాడుకోగలుగుతాం. 90% మన చేతిలో ఉంది హార్ట్ని కాపాడుకోవడం. ఒక 10% మాత్రం మన జీన్స్ పరంగా ఇంతకుముందు మన ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చి ఉంటే అట్లా రావచ్చు. ఓకేనా? 90% మీ చేతిలో ఉంది. ఫుడ్ మెయిన్గా ఎక్సర్సైజ్, బాడీకి అనేటువంటిది శ్రమని కలిగించాలి. రోజు తినడం, పండడం, కాలేజీకి రావడం, వెళ్ళిపోవడం కాదు. చేన్లో ఉంటే చేన్లో పని చేసుకోవచ్చు, లేదంటే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఫుడ్ మంచిగా తీసుకోవచ్చు. డైలీ వాటర్ మాత్రం 5 లీటర్స్, మినిమం 5 లీటర్స్ తాగాలి. 5 లీటర్స్ వాటర్ తాగాలి. దానివల్ల ఎవ్రీథింగ్ మీరు ఒక టైంకి భోజనం చేయకుండా కానీ వాటర్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? క్లియరా? మనకు మంచి అవగాహన కల్పించినటువంటి లక్ష్మణ్ సార్ గారికి మరియు నా శిష్యుడైనటువంటి శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కళాశాల తరఫున, మీ అందరి తరఫున, అధ్యాపకులందరి తరఫున, యాజమాన్యం తరఫున తెలియజేస్తున్నాను. మరియు వారికి చిరు సన్మానం మన కళాశాల తరఫున కూడా చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్రోగ్రామ్. రైట్, 30 కంప్రెషన్స్ అయిపోయినాయి. ఏం చేయాలి తర్వాత? సీన్ సేఫ్టీ చూసుకో. ఫస్ట్ కరెక్ట్ సీన్ లో పడిపోయిండు పోయినా రెస్పాన్స్ చూడాలంటే ఫస్ట్ రేడియల్ పల్స్ చూడు, తర్వాత కెరోటిడ్ పల్స్. ఓకేనా? వెళ్ళిపో సీన్లకి. సీన్ సేఫ్ ఉంది, వెళ్ళు. పల్స్, కెరోటిడ్ పల్స్ చూడు. ఎక్కడ పెట్టాలి? చెయ్యి లెఫ్ట్ సైడ్ ఎక్కడ చేస్తే. అవునా? రైట్. పొజిషన్ ఎట్లా ఉండాలా? ఇవి డౌన్ అవుతున్నాయి, స్టిప్గా ఉండాలా. బాడీ మాత్రమే కదలాలి. ఇంకా ఎన్ని కంప్రెషన్స్? 30 కంప్రెషన్స్. ఇక్కడ ఒక వెయిన్ ఉంటుందా? అవునా? ఆ వెయిన్ 2 ఫింగర్స్ పెడితే ఫీల్ అవుతుంది, పల్స్ వస్తుంది. ఓకేనా? అది కూడా ఆప్షన్ ఉంది. ఏం చేయాలి? సీట్ రెండు వేసి వచ్చి రైట్ హ్యాండ్ కిందకి రావాలి. మీకు బలం ఏది ఇంపార్టెంట్, లైట్ గా తీసుకోకండి. ఎవరైనా వచ్చి చేస్తారా బాయ్స్? రండి, ఇద్దరు రండి, తొందర రండి. ఇట్లా పెట్టిన తర్వాత మనం ఇవి డౌన్ పెట్టొద్దు. ఇవి వెళ్ళిపోతున్నాయి కదా, ఇట్లా డౌన్ ఉన్నప్పుడు ఇట్లా వస్తుంది, స్టిప్ గా ఉండాలి ఇట్లా. అవునా? ఈ బాడీ మాత్రమే కదలాలి. ఈ స్టిప్ గా ఎట్లనే ఉండాలి. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా కంప్రెషన్స్ ఇవ్వాలి. రైట్ సైడ్ పెట్టకండి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ మాత్రమే. ఓకేనా? ఓకేనా? అర్థమైందా? ఇది ఇంకా ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? తెలుసుకుంటారు మీరు. ఏమవుతుంది? ఒకవేళ పల్స్ హార్ట్ అనేటువంటి పునః పంపిణీ జరిగితే మళ్ళీ ఆక్సిజన్ అందడం ద్వారా మళ్ళీ మనిషి రికవర్ అవుతాడు అనమాట. ఓకేనా? అట్లా 30 కంప్రెషన్స్ ఇవ్వాలి, 2 రెస్క్యూ ట్రిప్స్ ఇవ్వాలి. ఇంకా 5 సైకిల్స్ చేయాలి. 5 times
ఎన్నిసార్లు 5 టైమ్స్ రెస్ట్ బ్రీత్స్ ఇవ్వాలి. 10 11 12 13 14 15 16 ఇలా 30 కంప్రెషన్స్ ఇవ్వాలి. 30 కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ కెరోటిడ్ పల్స్ చూడాలి. కెరోటిడ్ ఓకేనా? మనిషి చెవి ఓకేనా? కెరోటిడ్ పల్స్ ఒకవేళ మనం చెస్ట్ కంప్రెషన్ చేసిన తర్వాత ఈ కెరోటిడ్ పల్స్ మనకు వచ్చింది అనుకోండి, ఫీల్ అయినా పల్స్ వస్తుంది, లబ్ డబ్ కొట్టుకుంటుంది అంటే మనం చేసిన సిపిఆర్ సక్సెస్ అయింది అనమాట. ఏమంటే 108 అంబులెన్స్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ రీప్రోసెస్ ఏమైనా చేసుకుంటారు వాళ్ళు. ఆ వచ్చేలోపు మీరు చేయాల్సిన పని ఇదనమాట. ఓకేనా? ఇట్లా 30 కంప్రెషన్స్ ఇచ్చి ఒక 2 రెస్క్యూ బ్రెత్స్ ఇవ్వాలి. రెస్క్యూ బ్రెత్స్ అంటే మౌత్ టు మౌత్ గాలి ఇవ్వాలి. చేస్తాం అందరికీ చేయలేం, మన ఇంట్లో ఎవరైనా ఉంటే మనం చేసుకోవచ్చు. ఓకేనా? బయట వాళ్ళైతే జస్ట్ కంప్రెషన్స్ ఓకేనా? జస్ట్ కంప్రెషన్స్ అంటారు దేని. ఎన్ని ఇవ్వాలి? ఇట్లా 30 టైమ్స్. మీరు రియల్ గా చూడకపోయినా సినిమాలో చూసుకుంటారు కదా, దాన్ని చెస్ట్ కంప్రెషన్ అంటారు. కాబట్టి చెస్ట్ కంప్రెషన్స్ ఎట్లా చేయాలి? రైట్ హ్యాండ్ ఇక్కడ పెట్టాలి. హార్ట్ ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుందా? ఉంటుంది కదా. లెఫ్ట్ సైడ్ ఒక 75% హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. టోటల్ హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉండదు. ఓకేనా? లెఫ్ట్ సైడ్ లో ఈ మధ్యలో ఈ స్టెర్నమ్ ఉంటుంది కదా, చెస్ట్ కి మధ్యలో ఈ స్టెర్నమ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఆ స్టెర్నమ్ సైడ్ లో ఈ హ్యాండ్ పెట్టాలి. ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి, హ్యాండ్ ఫిక్స్ చేసుకోవాలి. ఫీల్ అవ్వండి ఒకసారి. ఆ పల్స్ ఒకసారి చెక్ చేయాలి. ఈ రేడియేట్ పల్స్ ఆప్షన్ ఉన్నప్పుడు ఈ పల్స్ చెక్ చేయాలి. ఈ పల్స్ ఇప్పుడు ఆప్షన్ ఉందంటే హార్ట్ అటాక్ కి గురి అయ్యాడు అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకేనా? ఇది రేడియేట్ పల్స్ అంటాం మనం. ఓకేనా? ఈ పల్స్ ఒకసారి మీరు ఫీల్ కాండి ఇట్లా పెట్టుకోవాలి. కాబట్టి ఇది ఒకవేళ మనకు ఆబ్సెంట్ ఉందనుకోండి, ఇక్కడ పల్స్ రావట్లేదు, పడిపోయిన పేషెంట్ కి పల్స్ రావట్లేదు. ఒక పేషెంట్ పడిపోయాడు, హార్ట్ వస్తుందని పడిపోయాడు, పోతే ఆయనకు లేస్తలేడు. అయితే మనం ఏం చేయాలి? సడన్ గా అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి ఆ నాలెడ్జ్ దృష్టిలో పెట్టుకొని మీరు వెళ్ళిన తర్వాత ఆయనకి లేస్తలేడు అని అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ పల్స్ మనకి ఇట్లా పెయిన్ వస్తుంది కదా, ఇట్లా రేడియేషన్ వచ్చినట్టు కరెంట్ షాక్ వచ్చినట్టు ఇట్లా వస్తూ ఉంటది, పెయిన్ అటువంటిది ఇట్లా వస్తుంది. అది హార్ట్ సిమ్టమ్స్. మళ్ళా స్వెట్టింగ్, విపరీతంగా స్వెట్టింగ్ వస్తుంది, చెమటలు బాగా వస్తాయి, పెయిన్ గట్టిగా వస్తాయి. ఇట్లా ఇట్లా పట్టుకుంటాడు ఆయన, ఇక ఆ పెయిన్ కి తట్టుకోలేడు. ఆ పెయిన్ వస్తే ఇట్లా రేడియేషన్ ఎట్లా ఉంటది అంటే, ఇప్పుడు హార్ట్ ఇక్కడ ఉంటదని తెలుసు కదా మనకి. ఈ హార్ట్ దగ్గర మనకు విపరీతమైన పెయిన్ వస్తుంది. పెయిన్ రావడం తోటే ఎంబటే ఏమవుతుందంటే మనకు కరెంట్ షాక్. ఏమైనా అనుభవం ఉందా? కరెంట్ షాక్ ఎట్లా పడుతుంది? జిప్ అని ఇట్లా రేడియేషన్ వచ్చినట్టు వస్తుంది కదా, ఆ టైప్ లో ఈ పెయిన్ అనేటువంటిది ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా పాకుతా ఉంటది. ఇట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఇట్లా నథింగ్. ఓకేనా? జస్ట్ తెలుసుకొని అట్లాగే ఉంటారా? ఇంకెవరైనా చేస్తారా? ఏమవుతుంది? హార్ట్ మీద ప్రెషర్ పడి హార్ట్ అనేది మనం ఒకటి బల్బ్ బీపీ ఆపరేటర్ తెలుసా మీకు? చూస్తే ఇట్లా ఎయిర్ వస్తుంది, హార్ట్ అయిపోయింది అనమాట. అర్థమైంది కదా? చేస్తారా లేడీస్ ఎవరైనా ఇక్కడ? జస్ట్ ఎక్స్పీరియన్స్. మళ్ళా దొరికేది మనకు ఎక్కడైనా కావాలంటే చెప్తాను, నేను చెప్పినట్టు చేయండి. కొంచెం ఎట్లా అంటే మన పేషెంట్ టైంలో దొరకదు కదా, కొంచెం ఎట్లా తీసుకుంటారు? కెరోటిడ్ పల్స్ ఆబ్సెంట్ ఉందా, ప్రెసెంట్ ఉందా? ఇక్కడ చెస్ట్ లో ఎక్కడ పెట్టాలి? ఇక్కడ చెస్ట్ హెడ్ సైడ్ పెట్టాలి. అయినా నెక్స్ట్ ఏం చేయాలి? బ్రీతింగ్ ఇవ్వాలి. బ్రీతింగ్ అంటే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. ఓకేనా? కెరోటిడ్ పల్స్ చెక్ చేయాలి. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ మౌత్ టు మౌత్ బ్రీత్ ఇవ్వాలి. ఓకేనా? అది మన ఇంటి వాళ్ళు ఎవరైనా ఉంటేనే ఇవ్వాలి, సరేనా? బయట అయితే అవసరం లేదు. అట్లానే కంటిన్యూగా కౌంట్ చేయాలి. వినిపిస్తలేదు, గట్టిగా ఏమంటారు? 30 ఇట్లా స్ట్రైట్ గా రావాలి. అట్లా వచ్చి కంటిన్యూగా ఎన్ని కంప్రెషన్స్ ఇస్తారు? 30 కంప్రెషన్స్. తర్వాత మౌత్ టు మౌత్ బ్రీత్ ఇస్తాం.
ఒక సైకిల్ అయిపోతుంది. తర్వాత కెరోటిడ్ పల్స్ చెక్ చేయాలి. ఎక్కడ ఉంది కెరోటిడ్ పల్స్? ఒకవేళ అది వచ్చిందంటే నువ్వు చేసిన సిపిఆర్ సక్సెస్ అయినట్టు. ఇక్కడ కరెక్ట్గా ఓకేనా? ఇక్కడ మొత్తం మన మన బలం మొత్తం ఇక్కడికి రావాలి. ఓకేనా? ఇట్లా ఇట్లా పట్టుకొని ఈ చెస్ట్ మధ్యలో స్టెర్నమ్ ఉంటుంది కదా, ఆ స్టెర్నమ్ కి కొంచెం లెఫ్ట్ సైడ్ లో పెట్టి ఇట్లా ప్రెస్ చేయాలి. ఇట్లా ఇట్లా ప్రెస్ చేసేటప్పుడు ఇట్లా ఇట్లా కాదు, ఇక ఇట్లా మొత్తం ఇట్లా వెయిట్ ఇది స్ట్రైట్ గా ఉండాలి, ఇది డౌన్ కాదు. ఈ ఎలుగు అనేది డౌన్ కాకూడదు, ఇట్లా పెట్టాలి. ఓకేనా? ఇట్లా పెట్టి ఏం చేయాలి? చెస్ట్ కాంప్రెషన్స్ ఇవ్వాలి. చెస్ట్ కాంప్రెషన్స్ ఎట్లా ఇవ్వాలి? 30 చెస్ట్ కాంప్రెషన్స్ ఇవ్వాలి. 30 అని అంటే 1 అంటే కిందికి పోయి పైకి వచ్చినప్పుడు అది 1 అవుతుంది. ఓకేనా? ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఇట్లా 30 వరకు ఇవ్వాలి. అవునా? 30 వరకు ఇచ్చిన లెఫ్ట్ సైడ్ ఎక్కువ భాగం ఎట్ సైడ్ ఉంటుంది? 75% లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది, రైట్ సైడ్. కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు ఈ మ్యానిపుల్ ఉంది, దీనికి లెఫ్ట్ సైడ్ ఏది అంటే మనకి ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్. హలో సార్ ఇట్లా లేపండి సార్ అని ఇట్లా లేపాలి, ఇట్లా 30 లేపాలి. లేబడ్ అయినా లేవకపోయిన తర్వాత కెరోటిడ్ పల్స్ చూస్తాం, ఏముండదు ఏమంటే సిపిఆర్ స్టార్ట్ చేయాలి మనం. కాబట్టి రేడియల్ పల్స్ చూడాలి ఉంటుంది, కాబట్టి ఆమెకు సిపిఆర్ అవసరం లేదు. అయితే మనం రేడియల్ పల్స్ చూసినప్పుడు ఆబ్సెంట్ ఉంటుంది, ఆ ఆబ్సెంట్ తర్వాత మళ్ళీ పల్స్ చూడాలి. కెరోటిడ్ పల్స్ చూస్తే కెరోటిడ్ పల్స్ ఇట్లా చూస్తాం కదా, చూసిన తర్వాత అది ఆబ్సెంట్ ఉంటుంది. ఏమంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరు ఉన్నారు అనుకోండి, నేను వెళ్తున్నప్పుడు పడిపోయాడు, సడన్గా నేను చూసిన తర్వాత ఫస్ట్ ఆయన ఎక్కడ పడిపోయినటువంటి ప్రదేశం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ ఉన్నాయనుకోండి, లేదంటే ఏదైనా కరెంట్ ఉందనుకోండి, మనం డైరెక్ట్గా వెళ్తే ఏమవుతుంది? అక్కడ షాక్ వస్తుంది కదా. ఫస్ట్ మన సేఫ్టీ చూసుకోవాలి. అక్కడ ఆయన పడిపోయాడు, మరి అక్కడ ఏమన్నా ఇక్కడ ఓకేనా? ప్లీజ్ సైలెంట్గా ఉండండి కొంచెం. హార్ట్ ఎట్లా పనిచేస్తుంది,